హాయ్ హలో ఫ్రెండ్స్, హవర్ యు ఆల్. నేనైతే చాలా బాగున్నాను, ఆ దేవాది దేవుని దయ వల్ల. నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీ లైఫ్లో ఏదైనా రేర్ ఇన్సిడెంట్ జరిగిందా? ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈరోజు నేను చచ్చిపోతే బాగుండురా, కాలం లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, గట్టిగా మన గుండెల్లో నొప్పి తగిలినప్పుడు మనం అనుకుంటున్నాం, ఈరోజు నేను చచ్చిపోతే బాగుండుంటా. నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్, కావాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను ఒక వ్యక్తితో పంచుకునేవాడిని. పర్సనల్ విషయాలన్నీ ఒక వ్యక్తి విని నా మనసులో ఆదరణ ఇచ్చేవాడు. ఆయన తప్ప నాకెవరు కూడా సమాధానాన్ని ఇచ్చేవారు అయితే కాదు. లైఫ్లో మనం అనుకుంటాం, మనుషులకు చెప్పుకుంటే బాధ తీరుతుంది, మనుషులతో పంచుకుంటే ఉన్న బాధ దిగి నెమ్మది కలుగుతుంది, అవసరాలను తీరుస్తారు అని అర్థం చేసుకుంటారు. కానీ నిజానికి ఇతనాల విషయాలన్నీ ఎవరితో పంచుకోవాలంటే దేవాది దేవునితో పంచుకోవాలి. ఆ దేవాది దేవుడు తన గ్రంథంలో ఏమని రాయించాడు తెలుసా? ఈ మనుషులందరినీ నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించు, యెహోవాను ఆశ్రయిస్తేనే మేలు అని చెప్పాడే తప్ప మనుషులను ఆశ్రయించు, మనుషులతో విషయం చెప్పు, మనుషులను నువ్వు నమ్ము అని చెప్పలేదు. మనుషులు ఈ రోజు కరెక్ట్ గా ఉండి రేపటికి ఏం చేస్తారంటే, నువ్వు మావాడి కాదురా అని పక్కతో, నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర వస్తారు, ఎక్కుబడి ఉందా నీ దగ్గర వస్తారు, ఆస్తుందా నీ దగ్గర, అంతస్తుందా నీ దగ్గర వస్తారు. ఏవి లేవనుకో, ఎందుకు పనికిరాకపోరా అంటారు. దేవుడు ఎప్పుడు అలా అనుకో, నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు నా కొడుకు, నా కూతురురా. దేవుడు నీ కొరకే ఆలోచిస్తున్నాడు. రాత్రి పగలు నీ కోసమే ఆలోచిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, అపవాది యొక్క చెరలో పడకుండా నిన్ను ప్రేమిస్తూ, అది అయిన సాతాను జించు సింహము వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడైతే వానికి లొంగావు, నీ భక్తి జీవితము లేదని తెలిసిన వెంటనే నీ జీవితంలోకి చేరి ఏం చేస్తాడు? చచ్చిపోవాలి అనే ఆలోచన వరకు తీసుకొస్తాడు. ఒకవేళ గనక నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే చావే కరెక్ట్ అని ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటారు. లైఫ్లో మనం ఏది విడిచేసినా, ఇల్లు కోల్పోయినా, ఆస్తి కోల్పోయినా, దేవుని ప్రేమ మాత్రం కోల్పోతాం. ఒకవేళ కోల్పోయిన మనము చచ్చిన శవంతోనే సమానం. మొత్తానికి ఆ పైవాడి దయ ఉంటేనే తప్ప ఏది చేయలేదు. ఆ దేవుడు ఆరోగ్యం అయితే ఇవ్వకపోతే మన బ్రతుకున్న శవం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక నువ్వు భక్తిహీనతలో పోయి భక్తిహీనుడుగానే ఉండి దేవుణ్ణి మర్చిపో, ఈ లైఫ్ లో ఇన్ని చెడ్డ విషయాలు జరుగుతాయి, నువ్వు ఏం చేయలేవు. కనుక ఇది ఏమైనా గానీ దేవుడు నీతో తోడుంటాడు. విశ్వాసం ఉంచు. నీ కష్టాన్ని తీర్చిదిద్దేది దేవుడు తప్ప, అతను తీసేది దేవుడు తప్ప, నీ గాయాన్ని కట్టేది దేవుడు తప్ప. అయితే రేయి పగలు